నేవీ ఆయుధ డిపో పేరుతో రైతుల భూములు బలవంతంగా లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. శనివారం కొయ్యలగూడెం ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీలిగమిల్లి మండలం వంకావారిగూడెంలో ఏర్పాటు చేయాలనుకున్న నేవీ ఆయుధ డిపోను స్థానిక ప్రజలు వ్యతిరేకించడంతో కొయ్యలగూడెం మండలం బోడిగూడెం మంగపతి దేవిపేట గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడాన్ని సంబంధిత గ్రామాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఈ గ్రామాల పరిధి రైతులు ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారని, ఆందోళనలు చేపట్టారని గుర్తు చేశారు. తమ భూములు కోల్పోయి రోడ్డున పడతామని రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. ప్రభుత్వ భూములు అండగా రైతుల భూములను బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని విమర్శించారు. రైతులు చేస్తున్న పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అయితే ఆ ప్రాంతానికి సంబంధించి రైతులు మా భూములు కోల్పోతాం, మేము నష్టపోతాం, మా జీవనోపాధి కోల్పోతాం అని చెప్పేసి ఇప్పటికే ఏలూరు కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు. ఆయా గ్రామాల్లో కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులు చేస్తున్న ఈ ఆందోళనకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున సంపూర్ణమైన సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉన్నాం, మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో రైతులు చేస్తున్న పోరాటంలో కూడా రైతు సంఘం కూడా భాగస్వామ్యం అవుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ రైతులు అంగీకరించకుండా రైతుల భూములు బలవంతంగా లాక్కునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం వ్యవహరిస్తే కనుక భవిష్యత్తులో రైతులతో కలిపి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆ ఆయుధ డిపోని జీలిగిమిల్లి మండలం వంకావారిగూడెం ప్రాంతాల్లో పెట్టడానికి అక్కడ ఆ ప్రాంత గిరిజనులు రైతాంగం కూడా తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో